Hi. Remember me? How can I forget you, hot hung? ఎక్కడికి వెళ్తున్నా? Abu Dhabi. నైట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇవాళ కుదరదు. నాకు ఇంటర్నేషనల్ మీటింగ్ ఉంది. ఇంటర్నేషనల్ మీటింగా ఇంటర్నేషనల్ మీటింగా? ఇంటర్నేషనల్ మీటింగ్ బాస్, నాట్ మీటింగ్. మరి మనం ఎప్పుడు పెట్టుకుందాం? నేను ఫోన్ చేశాను కదా. నీ బిజినెస్ కార్డ్ ఇవ్వు. షూర్. yes, this is my sticker. But one thing. ఏంటి? You were snoring. కురుక పెట్టనంటే వస్తా. ఆ రోజు నిద్రపోతానే కదా. పర్ఫెక్ట్. ఓకే. ఇక్కడ ఎవరు సీట్ ఖాళీ? ఓకే. కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. మీ స్కూల్ పేరేంటి? నేను స్కూల్కి వెళ్ళట్లే. ఏం చదువుతున్నా? ఇదిగో ఆ అమ్మాయిని చూడాలనుకుంటే చూడు, దానికోసం బిజీగా ఉంచాను చూడకే. నువ్వు తిరిగిపోయావే. లవ్ చేస్తున్నావా? అక్క పడిందా? ఇంకా పడలా. సరే, మా అక్క పేరేంటి? తెలీదు. పేరు కూడా తెలీదా? మరి లవ్ అంట. అక్క నీ పేరేంటి? ఏ పేరేంటి ఎందుకు చెప్పక్క. మీనాక్షి. మీనాక్షి అంట. అక్క మా బావ పేరు అభి. అబ్బా చంపేసావు కదే. Hi, happy birthday. Yeah. No, actually, I'm coming next week, China to Venice. Yeah, we'll talk there. Yeah, deal is pakka. Okay, bye. See you. హాయ్. Hey, what a surprise. ఎవరు చూస్తావు హగ్గి? అబ్బా, అర్జున్ గా ఒకసారి నీ మెయిల్ చెక్ చేసుకోరా. ఎనీథింగ్ స్పెషల్? చెక్ నా. Hey, 1 second. ఫ్లైట్ లో కాట్రీ. హే, మన ఇద్దరు పడుకున్నట్టుంది. అవునరా, ఫ్లైట్ లోది. నైస్ పిక్. యా, గివ్ మనీయా. ముందే ఇచ్చేలా? అవునమ్మా. ఎంతమ్మా? 20 lakhs. 20 లక్షలా? అంత డబ్బు ఏం చేసుకుంటావు? అరే బూతియా, డబ్బేం చేసుకోవాలో మాకు తెలుసు. మర్యాదగా ఇవ్వు, లేకపోతే ఈ ఫోటో ఎవరికి పంపించాలో నాకు తెలుసు. ఓ, blackmail.com. మా ఆవిడ పంపిస్తావా? దానికి టీవీకి కంప్యూటర్ కి తేడా తెలియదు. రాజమండ్రి ఆఫ్ కోర్స్. దాని పక్కనే మండపేట. ఆహా. టూరింగ్ టాకీస్, నాట్ మల్టీప్లెక్స్. మొత్తం కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంది. నువ్వు ఏమి పీక లేవు. నేను పంపించేది మీ ఆవిడకి కాదురా, మరి మీడియాకి. దాదాపు మనకు 20 ఛానల్స్ ఉన్నాయి, నీకేమో పెద్ద కంపెనీలు ఉన్నాయి. నన్ను మోసం చేసావని ఒక్క మాట చెప్తే చాలు, మా మహిళా మండలి వచ్చి నిన్ను ఉతికి ఆరేస్తారు. అన్నప్పుడు ఎరగని పసిపిల్లతో ఆడుకుంటాడా? బయటికి రారా, చూసుకున్నారా? డయానా డిక్రూస్ కి న్యాయం జరగకపోతే వాడిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద బట్టలు కొడతా. ఉద్యోగం ఇస్తానని ఆశ చూపి అమాయకురాలిపై అత్యాచారం చేసిన వైనం. బ్రేక్ తర్వాత చూద్దాం. అమాయకురాలా ఇదే? ఏంట్రా సౌండ్ రావట్లేదేంటి? క్యాష్ చెక్క? హే, నీ ఇష్టం నానా, నీ కంఫర్ట్ నువ్వు చూసుకో. నీకెలా చేయాలనిపిస్తే అలా చేయి. ఓకే, గుడ్ బాయ్.
అయిపోయావే నా చీరలు ఏమే నీకేమన్నా నేను ఎర్రి పప్పలా కనపడుతున్నానా? నన్ను బెదిరించి 20 లక్షలు నొక్కేస్తావా ఏంటి? ఛానల్కి ఎక్కిస్తావా? ఏంటమ్మా అంత గట్టిగా కొట్టావు? గట్టిగా తగిలిందా? అయినా నువ్వు కొడితే ఎంత బాగుందో తెలుసా? నీ డబ్బులు నేను ఇచ్చేస్తాను, కానీ ఎందుకు చేసావని అడగవే. ఎందుకు చేసావమ్మా? మదర్కు మలేరియా, ఆ, ఫాదర్కు ఫైలేరియా, ఆ. తమ్ముడికి డయేరియా. నువ్వు చెప్పేది ఏదో నమ్మడు కానీ నాకెందుకో నవ్వనిపిస్తుంది. ఐ లవ్ యు రా. అయితే పెద్ద రూమ్కి వేసుకుంటాం. ఐ కాంట్ కమ్ నౌ బేబీ. బై రూమ్ లో చెల్లి బావ ఉన్నారు, ఫ్యామిలీతో వచ్చాను. గుడ్ ఫ్యామిలీలో అమ్మాయిలు బయటకు రావాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? అదేంటో నువ్వేం చెప్పిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. గ్రాసియా మిలానో, గ్రాసియా గ్రాసియా గ్రాసియా. నీ మామ్ పప్లిసియా పప్లిసియా పప్లిసియా. ఇల్లు కొనడానికి వచ్చావా? బేరం అయిపోయింది, బయలుదేరు. చూసావా ఎంత డిమాండ్ పెరిగిపోయిందో? పేపర్లు క్లియర్ గా చూసుకున్నావా? సత్య అంటే మీరేనా సార్? కాదయ్యా, 10 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటే కబ్జా చేసి రండి బాబు రండి రండి బాబు రండి అని నీకు అమ్ముకుంటున్నాను. ఎందుకు సార్ కోపం? మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎవరు నువ్వు? సత్య ఫ్రెండ్ అండి. వీడు ఈ టైంకే రావాలా? గుర్తుపట్టకపోతే నేను సత్య కాదని వాడికి తెలిసిపోద్ది, గుర్తుపడితే వీడికి తెలిసిపోద్ది. ఛీ, నా బతుకుచ్చాడా. మీ ఫ్రెండే కదా సార్? తెలుసులే బాయ్, మేమేం ఫ్రెండ్స్ 190 మాట్లాడుకుంటాం, నీకెందుకు? నువ్వు వెళ్ళు. సరే, అర్జెంటుగా డబ్బులు సిద్ధం చేసుకో. నువ్వు లోపలికి రమ్మా. నీ పేరేంటి? రామ్. నేనెవరో తెలుసా? సత్య బాబాయ్ని. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. హలో, నేనంటే వాడికి సుస్సు సుస్సు. అయినా వరే సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేటివేనా? సరే, వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ తర్వాత 1 minute ఉన్నా సరే స్పేర్ చేయను. హలో, అటెక్కడికి? ఆ మూలను ఎక్కడో తగలడు. అక్కడ తగలడం అంటే అటు వెళ్తావేంటి? ఈ లోపల ఒక రూమ్ ఉందా? ఆ సంగతి నాకు తెలియదే. తెలిసినట్టయితే వాడి దగ్గర ఎక్స్ట్రా 3 లక్షలు నొక్కేసేవాడిని. ఏంటి సత్యగాడు నీకు ఈ సీక్రెట్ కూడా చెప్పేశాడా? ఏదవా, వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే, ఎంట్రన్స్ రాయడానికే? నలుగురిని వేసేయడానికి వచ్చాను. అదే. అవును, నువ్వేం చేస్తుంటావు? హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఏంటి? ఎనీ డౌట్? అవునవును, అసలే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువైపోయారంట కదా. టైం 10 అయిందా? ఏ? ముందు దొంగ చూపులు చూసుకుంటూ ఓ నల్ల కాకి దిగుతుంది చూడు. వెనకాలే ఓ గేదె దిగుతుంది గడ్డి నములుతూ. ఆ వెనకాలే గొర్రెలు. దాంట్లో కూర్చున్నానా? మన తాలూకాని తెలియ కూర్చుని ఉంటాడు రా. పోలీసురా వాడే వస్తున్నానా? ఎవడరా నువ్వు దాంతో కూర్చున్నావు? ఏమవుద్దు బై నీకు? తను నీకు చెల్లైతే నేను నీకు భావనవుతాను బే. ఏమంటున్నారా? దాన్ని లవర్ అంటున్నానా? ఏయ్, జోకులేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? దేవా దేవా మనుషులం. ప్రూఫ్ ఏంట్రా? ప్రూఫా? ఏయ్, రౌడీలకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండో తెలుసా? చెప్తే నమ్మాలి. నా అమ్మ దేవగాని పిలు, ఆడుతోనే మాడతా. నాతో మాట్లాడితే ఆ దేవతో మాట్లాడినట్టే. ఇప్పుడు నన్ను కొట్టావా? నిన్ను కొట్టలేదన్నా, దేవాన్ని కొట్టినా. ఏంటి? నీతో మాట్లాడితే దేవాతో మాట్లాడినట్టన్నావుగా. దేవాన్ని కొట్టావు కాబట్టి సరిపోయింది, కానీ మనల్ని కొట్టుంటేనా
ఏంట్రా అలా కొడుతున్నాడేంట్రా? ఏ నిన్ను కదా నా దేవుని కొట్టిండు కదన్నా. నువ్వు చాలా బ్రిలియంట్ అన్నా. రా దేవా, అలా వెళ్ళి మాడుకుందాం. నీతో పచ్చి నేను దేవాన్ని కాదు, నువ్వు నాతో దొంగట ఆడుతున్నావు. నువ్వే డైరెక్ట్గా దేవతో మాట్లాడుకో. చెప్పరా అన్నా, ఈడెవడో తన బాయ్ ఫ్రెండ్ అంటనా? డైరెక్ట్గా నీతోనే మాట్లాడతాడంటనా? నీతో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే అని చెప్పు. వీడి బొంగేం పోయింది, నాకు వాసిపోతుంది ఇక్కడ అన్నాడు. అని చెప్పినా వెంటలేదన్నా. రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అడుగుతున్నాడు. నువ్వే డైరెక్ట్గా మాట్లాడు. చెప్పు. దేవా, వినిపించట్లేదు. దేవాని మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా చెప్పు. దేవాని బే. అరుస్తావు ఎందుకురా? కొంచెం మెల్లగా మాట్లాడు. ఎవడ పడితే వాడు నేను దేవా అంటే నమ్మడానికి ఎలా కనిపిస్తున్నా? ప్రూఫ్ ఏంట్రా? అన్న కూడా ఆధార్ కార్డు లేదు కదన్నా. రే చెప్పు, ఎక్కడున్నా? వస్తాన్రా. మూడ్ లేదురా. రేపు కలుద్దాం. టైం అండ్ ప్లేస్ నేను డిసైడ్ చేస్తా. హలో న్యూస్ చూసావా? పోయాడు ఎదవా, లేకపోతే నేనే వేసేసేదాన్ని. కొంచెం యాక్టింగ్ ఎక్కువైంది కదా. చేస్తావా? ఏంటి? హీరోయిన్గా యాక్ట్ చేస్తావా? చేస్తావానా? ఛాన్స్ రావాలే గాని చంపేస్తా. పద, చంపేదు గాని. ఎవరిని? డైరెక్టర్ గారు. సార్ మీ గురించి రామ్ చెప్పాడు సార్. అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రియల్లీ? యు నో, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఆ సినిమాలో శతద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే ఆ డైరెక్టర్ని నేను కాదమ్మా, రాజమౌళి. ఓకే మీ సినిమాలని కదా సార్ సుమ్ములు గాల్లో ఎగురుతుంటాయి, బాంబులు పేలుతుంటాయి. అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు? హీరో వచ్చాడు. అన్నా. ఎవడ్రా నువ్వు? ఏంట్రా ఇది? నీకే అన్నా. ఏయ్, ముందు తీసుకో అన్నా. అసలు ఏం చూసిందన్నా నీలో? 6 నెలల నుంచి వెంట పడుతున్నాను, వర్కౌట్ అవట్లా. ఎక్కడో 3 నెలల క్రితం నేను చూసిందంట, అంతే మమ్మల్ని సైడ్ చేసేసింది. అమ్మాయిల టేస్ట్ అర్థం కావట్లేదన్నా అసలు. రేయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? దట్ ఎర్ర డ్రెస్ అమ్మాయి అన్నా. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా. దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట. 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట. 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట. ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట. నువ్వు ఐ లవ్ యూ చెప్తావన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా? మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి, నువ్వు రెచ్చిపో. ఈ సీన్ లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. బై ద వే, ఇవి ఆడిషన్స్ మాత్రమే. బాగా చేసావు అనుకో, ఆయన ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలాగే. బ్లెస్ మీ సార్. థాంక్యూ. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? హీరో ఎవరు సార్? వీరుబాయ్ తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడినే కాబట్టి. సార్, మీరు వాడిని వేసారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? కర్మ. హాయ్. యాక్చువల్లీ 3 నెలల ముందు నేను చూసినప్పటి నుంచి మనసు, గుండె, హార్ట్ అన్నీ నీకే ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర ఏం లేవు. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి,
ఐ లవ్ యూ. హాయ్ డైరెక్టర్ గారు, ఇవాళ సీన్ ఏంటో చెప్పండి, చంపేస్తా. ప్రతిదానికి చంపేస్తాను అనకమ్మా. ఇక్కడ టెన్షన్ పడి చేస్తున్నావు. డైరెక్టర్ గారు ఆ, సీన్ చెప్పారా? మీరు నాకు చెప్పారా? శృతి, సీన్ చాలా సింపుల్. నిన్న హీరోకి నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, ఇవాళ హీరో నీకు ఐ లవ్ యూ చెప్తాడు. అంతే కదా డైరెక్టర్ గారు? ఓహో, సీన్ అలా మార్చారనమాట. సీన్ మార్చిన విషయం డైరెక్టర్ ముందే చెప్పండి, లేకపోతే వాళ్ళ ముందు బ్లాంక్ ఫేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే నిన్నట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, అంతే కదా? అబ్బా అబ్బా, ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా. అడుగు, హీరో వచ్చాడు, నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. బ్లెస్ మీ. బ్లెస్సింగ్స్ తగిలాయా? సార్, విధి చాలా విచిత్రమైంది సార్. అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు. రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. చెప్పు. నిన్న నీ పాటికి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయావా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? గుండెకాయ ఓ కొట్టేసుకుంది. నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఐ లవ్ యూ. అయ్యో, ఏంటన్నా? అదేంట్రా, నేను ఐ లవ్ యూ చెప్తే ఏం మాట్లాడుకున్నా నవ్వుతూ పారిపోయింది. దాన్నే సిగ్గంటారన్నా. సిగ్గా? మరి ఐ లవ్ యూ చెప్పగానే ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పారిపోయిందంటే పడిపోయినట్టే. అయితే అది సిగ్గే. ఎలా ఉంది సార్? ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చస్తున్నాం ఇక్కడ, బాక్స్ బద్దలైపోయి. అయినా మీ టేస్ట్ ఏం బాగోలేదు డైరెక్టర్ గారు. నాదే లేకపోతే నా పక్కన వాడ హీరో ఏంటి? అంటే మెగాస్టార్ చిరంజీవి కావాలా? హీరో అంటే రామ్ లా ఉండాలి. ఒక అమ్మాయికి కావాల్సినవన్నీ అతనిలో ఉన్నాయి. మ్యాచో, స్టైల్, మ్యాన్లీ. ఐ థింక్ ఐ లవ్ హిమ్. ఓ, మ్యూజిక్ స్టార్టెడ్. ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండ్ అప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చింపేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టార్ సినిమాలు మనకెందుకురా, ఎవరో ఒకరిని ఫిక్స్ అవు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా, ముందు బయటికి రా. బాబు గారు, రాను రాను భయం, భక్తి సనగిలుతున్నాయంట్రా. అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే ఎంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్లు దగ్గరికి రా, మెడబట్టేస్తుంది. ఏదో మంచోడవని, మనోడవని, పనికి వస్తావని, పైకి వస్తావని డైలాగ్ లెక్క విప్పతనారా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టండి బాబు గారు. బాబు గారు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేండి. ఓకే. అయ్యో, వదిలేమంటే పూర్తిగా వదిలేమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావ్ బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా, కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్. అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రి క్వార్టర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి,
టీసీతో మీ గొడవలో పడిపోయాను. సర్లేండి ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? దెబ్బ తగిలితే జంతువైనా ఏడుస్తుంది, పక్కవాడి బాధకి ఏడ్చేవాడే మనిషి. జర్నీ అంటే ప్రయాణం. మన ఊరు నుంచి రావులపాలెంకి గంట జర్నీ. మీరు చెప్పండి ప్రెసిడెంట్ గారు. రావులపాలెం నుంచి మన ఊరికి గంట జర్మనీ. ఏమైంది రాము? పిలుస్తుంటే ఎక్కడికి పారిపోతావురా? బానిసల కింద అహంకారమా? రా బయటికి రా, ముందు బయటికి రా. నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది ఏంట్రా? పనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు గారు? ఏ నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? ఏంట్రా మళ్ళీ కౌంటర్ బాబు గారు, చదువు మనిషి ప్రాథమిక హక్కు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా. వెళ్ళండి. ఉందిరా, బంగ్లాకు వచ్చిన తర్వాత ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని. నమస్కారం. హలో రాము, అందరికి నీ పేరు చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నేమ్ ఇస్ రాము. అయ్యో రాము, ఐ కాదు, మై నేమ్ ఇస్ అనాలి. చెప్పాను కదండి నాకు ఇంగ్లీష్ రాదని. తెలుగైతే పాటలు పద్యాలు బోల్డ్ వచ్చండి. పర్లేదు రాము, నీకొచ్చిందే పాడు. తేట తేట తెలుగులా తెల్లవారే వెలుగులా ఏరులా సెలయేరులా కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలుచుంది కనుల ముందరా. అయ్యో ఏం లేదమ్మో, ఏం లేదు, అయిపోయింది. రాము, ఇంకెప్పుడల్లా పాడకే. సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళేనండి. ఆడింట్రా మనం చూపించాడు. ఏం చేస్తుంటాడు అక్కడ? నేను మిమ్మల్ని ఇలా వాటేసుకుంటే మీరు నన్ను తిట్టి పంపించేస్తారని, దాంతో నేను మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపేస్తానని కాలేజీలో గట్రా ఏదో జాగింగ్ అది చేస్తున్నారండి. అయ్యో అది జాగింగ్ కాదు రాము, ర్యాగింగ్. పద చెప్తా పద. మనుషులేనా మీరు? ఇతను నన్ను ముట్టుకుంటే నేను తిడతాను కొడతాను అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చూడండి. చాలా చాలండి. ఆడేసాలంటున్నాడు కదండి, ఇంకొదిలేండి. అమ్ములు ఇక్కడ జాగ్రత్త. రాము, ఈ రోజు నుండి నీకు మా ఇంట్లో స్పెషల్ క్లాసెస్. ఇంటికొచ్చి అమ్ములు ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పవా? ELEPH ఏంటి? నాట్ బ్యాడ్ రాము, ఒక్కసారి చెప్తే చాలు, భలే గుర్తుపెట్టుకుంటున్నావు. యు ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్. ఐ లవ్ యూ. వాట్? అంటే ఏంటండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమిటన్నారు? అదే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం.